రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్గదర్శకాలు కావు, మభ్యపెట్టేందుకు ప్రయత్నాలని ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్ తీరు పట్ల ఇటు బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి. వల్ల ఏదైతే అధికారం లేక ముందుకు ఒకలాగా అధికారం ముందుకు మరోలాగా మాట్లాడడానికి మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయకపోవడానికి నిదర్శనంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మరోసారి నిలుస్తున్నది. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం 2 లక్షల రుణమాఫీ ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ఉన్న రుణమాఫీ 2 లక్షల వరకు రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చిన పెట్టిన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపై సర్వత్రా ఇవాళ విమర్శన పాలవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే డిసెంబర్ 96 తెచ్చుకోండి, నేను మీకు రుణమాఫీ చేస్తానని చెప్పి కనీసం ఇవాళ రుణమాఫీ చెయ్యని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు వ్యవసాయమే పండుగలా చేస్తున్న ప్రభుత్వం నాడు కూడా 2 దఫలుగా దాదాపు 25,000 కోట్లను రుణమాఫీ చేసింది. అంతేకాకుండా మరింత రుణమాఫీ చేసేందుకు అప్పుడే ఎలక్షన్ ఆగినప్పటికీ రుణమాఫీ చేసి తీర్చామని చెప్పేసి చెప్పింది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం. డిసెంబర్ 9లో పుస్తకం కూడా తెచ్చుకుని చెప్పేసి వాళ్ళను ప్రలోభాలకు గుర్తించింది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చి చూస్తుంటే ఏదైతే మార్గదర్శకాలు అంటూ జారీ చేసిందో ఖచ్చితంగా మభ్యపెట్టేందుకు అని చెప్పేసి మరోసారి సుస్పష్టమైంది. ఈ నేపథ్యంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం దీనిపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇవాళ 2018 తర్వాత తీసుకున్న వారికే వర్తింపచేస్తామంటే ఖచ్చితంగా రైతులను వంచలేదని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఇటు వ్యవసాయ శాఖ మంత్రి మాజీ వ్యవసాయ శాఖ నిరంజన్ రెడ్డి సైతం దీనిపై ఘాటుగా స్పందించారు. ఇప్పటికైనా ప్రలోభాలు పక్కన పెట్టి ప్రభుత్వం రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు, డిమాండ్ చేశారు. గతంలో రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ వర్తింపచేస్తామని చెప్పి ఇవాళ ఎందుకు ఈ విధంగా మార్గదర్శకాలు అంటూ చెప్పి మరోసారి మభ్యపెట్టేందుకే ఈ మార్గదర్శకాలు అంటూ చెప్పేసి కూడా నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఖచ్చితంగా ఎవరికైతే రుణాలు ఉన్నాయో వారందరినీ కూడా వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇటు యావత్తు తెలంగాణ రైతాంగం అంతా కూడి వల్ల ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నాడు ఏదైతే ఎన్నికల ముందు ప్రలోభాలు చేసి అనేక హామీలు ఇచ్చి అడ్డగోలు హామీలతో అడ్డదారిలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ వల్ల ఎందుకు ఇలా మాటలు మార్చుదని చెప్పేసి వాళ్ళ ఏదైతే ఈ రుణమాఫీ మార్గదర్శకాలపై మండిపడుతున్న రైతాంగం అంటే, అంతేకాకుండా రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే వర్తింపచేస్తామంటే అంతర్యం ఏంటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం దీనిపై డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇలా ఏదైతే రైతు రుణమాఫీ చేయడంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన మార్గదర్శకాలను పాటించడం ఖచ్చితంగా ముమ్మాటికి రుణ మాఫీకి సంబంధించిన రైతులను తగ్గించడమే, ఆ సంఖ్యను తగ్గించేందుకు ఇలాంటి కుట్రలకు తెరలేపింది. అంతేకాకుండా రైతులను సంఖ్య తగ్గించి రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకునేందుకు ఇలాంటి మార్గదర్శకాలు విడుదల చేశామని చెప్పేసి కూడా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆనాడు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన విషయం కావచ్చు, పదే రైతు డిక్లరేషన్ పేరుతో రుణమాఫీ చేస్తామని చెప్పడమే కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్క నియోజకవర్గం ఆయా నియోజకవర్గాల్లో ఉన్న దేవుళ్లపై ఒట్లేసి చెప్పిన రేవంత్ ఇవాళ ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఖచ్చితంగా ఈ రుణమాఫీపై మార్గదర్శకాలు కాకుండా మరోసారి వంచకుండా రుణమాఫీ చేయాలని చెప్పేసి ఏదైతే డిసెంబర్ 9కి సంబంధించి ప్రకటన చేశారో ఆ ప్రకటన పూర్తిగా నిలుపుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పలు ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.